ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి పాకిస్తాన్‌ని బ్యాన్ చేయబోతున్నారా అని చెప్పేసి ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీనికి కారణం మరేదో కాదు. ఆఫ్ఘాన్ క్రికెటర్ల పైన బాంబు దాడులు చేసి దాదాపు 8 మంది ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతికి కారణమైన పాకిస్తాన్‌ను ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్‌లు చాలా మంది నెటిజన్స్ దగ్గర నుంచి రావడం చూస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దీని పట్ల ఏ విధంగా స్పందించింది? మరి ఐసీసీ ఏ విధంగా రియాక్ట్ అయింది? ఇప్పుడు పాకిస్తాన్‌ని దీని నుంచి బ్యాన్ చేసే అవకాశం కనిపిస్తుందా? అటుపక్క ఆఫ్ఘాన్ ఈ దాడికి సంబంధించి ఏం చెప్తుంది? మరి ప్రెజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది? మరి ఫ్యూచర్‌లో ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ అనేది ఉండదా? బ్యాన్ చేయబోతున్నారా? అనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం. సో, మనకు తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల పైన వైమానిక దాడులు చేయడం. సో, ఆ బాంబు దాడులు చేయడంతో దాదాపు 8 మంది ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సో, కొంతమంది అక్కడ క్రికెటర్లు కాకుండా వాళ్ళ ఆఫ్ఘాన్ పీపుల్స్ కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లకు సంబంధించి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అందులో ఒకళ్ళు కబీర్, సిబ్గతుల్లా, హరూన్ అనే ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళలో ఒకరు మొన్న జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచారు. సో, అతనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వీడియోలన్నీ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా పాకిస్తాన్ అనేది ఆఫ్ఘాన్ క్రికెటర్ల పైన దాడులు చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. సో, చాలా క్రికెట్ దేశాలన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాయి. ఈ చర్యను ఖండిస్తున్నాయి. పాకిస్తాన్‌ని అసలు క్రికెట్ నుంచే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో, దీని పట్ల అటు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా స్పందించింది. సో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏం స్పందించిందో మనం చూద్దాం. పాక్ పిరికిపంద చర్యకు ఉర్గూన్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లను కోల్పోయాం. కబీర్, సిబ్గతుల్లా, హరూన్ మృతి మన స్పోర్ట్స్ కమ్యూనిటీకి తీరని లోటు. వీరి మృతికి గౌరవార్థం పాక్ శ్రీలంకతో జరగబోయే ట్రై సిరీస్ నుంచి కూడా తప్పుకుంటున్నాం. ఈ దాడిలో 5గురు పౌరులు కూడా చనిపోయారు అని చెప్పేసి. అలా 5గురు పౌరులు అండ్ ముగ్గురు క్రికెటర్లు మొత్తం 8 మంది ఈ దాడిలో చనిపోవడం జరిగింది. సో, దీన్ని తీవ్రంగా ఖండించిన ఆఫ్ఘాన్ అటు శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య జరగబోయే ట్రై సిరీస్ నుంచి కూడా తప్పుకున్నట్టు కూడా అనౌన్స్ అయితే చేసింది. సో, ఇలా క్రికెటర్ల పైన దాడులు చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి అందరి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్‌కు, ఇండియాకి మధ్య ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి అలాగే పహల్గామ్‌లో ఉగ్రదాడికి సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు రావడం, పహల్గామ్‌లో మన పౌరుల్ని అతి క్రూరంగా చంపేయడం, దానికి బదులుగా మనం ఆపరేషన్ సింధూర్ చేసి సో, పాకిస్తాన్‌ని చాలా మట్టుకు డ్యామేజ్ చేయడం. సో, ఇదంతా గత కొంతకాలంగా మనం చూస్తూ వస్తున్నాం. సో, ఈ నేపథ్యంలో భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్య దూరం పెరగడంతో క్రికెట్‌ని కూడా అంటే ఆల్రెడీ ముందు నుంచే కూడా పాకిస్తాన్‌తో ఇక ఎటువంటి సీరీస్‌లు ఉండవని చెప్పేసి మన బీసీసీఐ కూడా ప్రకటించింది. సో, ఇప్పటివరకు చాలా సీరీస్‌లు ఏవి కూడా జరగలేదు. అసలు క్రికెట్‌కి సంబంధించి మొత్తం కూడా పాకిస్తాన్, ఇండియా డిఫరెంట్ అయిపోవడం కూడా మనం చూసాం. అయితే ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే భారత్ పాకిస్తాన్‌తో తలపడుతుంది. మొన్న జరిగిన వరల్డ్ కప్‌లో కూడా మనం చూసాం. ఇటు ఉమెన్స్ వరల్డ్ కప్‌లో మనం చూసాము. అటు మేల్ దాంట్లో కూడా మనం చూడడం జరిగింది. అక్కడ మాత్రమే పోటీ ఉండబోతుంది. అక్కడ మాత్రమే ఫైట్ ఉంది. అది కూడా వన్ సైడ్ మ్యాచ్. సో, ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది. సో, ఎన్నో సార్లు గెలిచి మనం మన సత్తా ఏంటో చూపించాం. పాకిస్తాన్ మరోసారి పరువు తీసుకోవడం కూడా మనం చూసాం. సో, అలా ఉమెన్స్ క్రికెట్‌లో కూడా అదే జరిగింది. మళ్ళీ పాకిస్తాన్ ఓడిపోవడం చూసాం. సో, దీన్ని రైవల్రీగా కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదు. పాకిస్తాన్, ఇండియా అంటే రైవల్రీ అని చెప్తారు గానీ, వన్ సైడ్ డామినేషనే ఉంది. టోటల్ ఇండియానే గెలిచింది. పాకిస్తాన్ ఎక్కడ గెలిచింది? దీని పట్ల అసలు రైవల్రీ ఏ విధంగా అంటారని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రశ్నించడం చూసాం. సో, ఆ రకంగా అటు ఇండియన్ క్రికెట్ టీమ్‌కి, పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి మొత్తం దూరం పెరిగి అసలు ఏమాత్రం సీరీస్‌లు జరగని నేపథ్యంలో కేవలం ఇక్కడ ఈ సీరీస్ మన ఐసీసీ ఈవెంట్స్‌లోనే మాత్రమే పార్టిసిపేట్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడబోమన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. కేవలం ఐసీసీ ఈవెంట్‌లో కలిస్తే కలవచ్చు. అయితే ఐసీసీ ఈవెంట్‌లు కూడా అవసరం లేదు. ఇటువంటి పాకిస్తాన్ ఇండియన్ మొత్తం కూడా ఆఫ్ఘాన్ క్రికెటర్ల పైన దాడులు చేసిన పాకిస్తాన్‌ని కంప్లీట్‌గా బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది నెటిజన్స్ దగ్గర నుంచి పోస్టులయితే వస్తున్నాయి. అంతేకాదు ఆఫ్ఘాన్ క్రికెటర్ అయిన రషీద్ ఖాన్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో, ఆయన ఏం ట్వీట్ చేశారో ఒక్కసారి చూద్దాం. సో, ఆయన కూడా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. యుద్ధాలు, రాజకీయ వివాదాల్లో క్రీడాకారులను లక్ష్యం చేసుకోవడం అనేది ఇది క్రీడా స్ఫూర్తికే విరుద్ధం అని చెప్పేసి కూడా ఆయన
మాట్లాడడం జరిగింది. సో ఆ విధంగా రషీద్ ఖాన్ కూడా పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అంటే పాకిస్తాన్ అనేది ఈ విధంగా క్రికెటర్ల మీద దాడులు చేయడం అనేది కొత్తేమీ కాదు. అంతకుముందు శ్రీలంక వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు శ్రీలంక ఆహ్, పాకిస్తాన్ టూర్‌కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్లేయర్స్ పైన ఉగ్రదాడులైతే జరిగాయి. సో, ఈ విధంగా పాకిస్తాన్‌కి వెళ్తున్నారంటే క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఇండికేషన్ చాలా మందిలో వచ్చింది. సో, అలా చాలా దేశాలు పాకిస్తాన్‌లోకి మ్యాచ్‌లు ఆడడానికి వెళ్ళడం, సఫర్ అవ్వడం, అక్కడ స్టేడియాలలో వస్తువులు పోతున్నాయని కూడా చాలా ఫిర్యాదులొచ్చేసాయి. సో, మన న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఆహ్, ఒక క్రికెటరీ మొత్తం కూడా బ్యాగ్, కిట్ ఇవంతా కూడా మాయమైపోయిందని చెప్పేసి కంప్లెయింట్ రావడం కూడా మనం చూసాం. ఆ రకంగా పాకిస్తాన్ వెళ్తున్నామంటే అది ఇన్‌సెక్యూరిటీ ఉంటుందక్కడ. సో, సెక్యూర్డ్‌గా ఉండదు. ఆహ్, అటువంటి టైంలో అసలు పాకిస్తాన్‌లో మ్యాచ్‌లెందుకు అని చెప్పేసి కూడా చాలా మంది క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. సో, అటు ఇండియా పట్ల పాకిస్తాన్ ఈ విధంగా వ్యవహరించడం, ఇప్పుడు ఆఫ్ఘాన్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది చూస్తూ వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అసలు ఏమాత్రం క్రికెట్‌కి చొరవ చూపించకూడదు. పాకిస్తాన్ క్రికెట్‌ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఐసీసీకి ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. మరి ఇప్పుడు ఐసీసీ దీని పట్ల రియాక్ట్ అవుతుందా? ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి పాకిస్తాన్‌ని బ్యాన్ చేస్తారా? అనేది మనం చూడాలి. అయితే దీని పట్ల పాకిస్తాన్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాకపోతే ఆఫ్ఘాన్ ఎప్పుడైతే ఈ ట్రై సీరీస్ శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య ట్రై సీరీస్ జరగబోతుందో, ఆ ట్రై సీరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసిన వెంటనే పాకిస్తాన్ రియాక్ట్ అయిపోయింది. ఆఫ్ఘాన్ తప్పుకున్నంత మాత్రాన ఆ ట్రై సీరీస్ ఆగదు. శ్రీలంకకి, పాకిస్తాన్‌కి మధ్య మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పేసి ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ స్టేట్‌మెంట్ పట్ల మళ్ళీ కూడా విమర్శలొస్తున్నాయి. సో, మీరు స్పందించాల్సిన పద్ధతి ఇదేనా అని చెప్పేసి కూడా మరోసారి పాకిస్తాన్‌ని ట్రోల్ చేసేస్తున్నారు. అటు శ్రీలంకని కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకోవాలని అని చెప్పేసి కూడా డిమాండ్‌లయితే వినిపిస్తున్నాయి. మరి శ్రీలంక తప్పుకుంటుందో లేదో చూడాలి. ఏదేమైనా ఈ క్రికెటర్ల పైన దాడనేది ఖండించదగినది. ఇదొక బాధాకరం. సో, పాకిస్తాన్ ఇటువంటి వైఖరి చూపించడం ఏమాత్రం సరికాదు. సో, పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలంటే కంపల్సరీగా బ్యాన్ చేయాలి. సో, ఇలా క్రికెట్ నుంచి బ్యాన్ చేయడం, ఇతరత్రా ఆహ్, మొత్తం కూడా ట్రేడ్ పరంగా కూడా మొత్తం కూడా ఆంక్షలు విధిస్తే పాకిస్తాన్‌కే బుద్ధొస్తుంది అని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. లేదు వదిలేస్తే ఈ విధంగానే దాడులు కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు మొన్న ఇండియా అయింది. ఇప్పుడు ఆఫ్ఘాన్ అయింది. రేపు ఇంకొక దేశం ఇలా పాకిస్తాన్‌కి ఆహ్, ఇలా దాడులు చేయడం అనేది అలవాటే. అందుకోసమే బుద్ధి చెప్పాలి. అందుకే ఐసీసీ నుంచి పాకిస్తాన్ క్రికెట్‌ని బ్యాన్ చేస్తే తప్పితే ఇంకోసారి ఇటువంటివి చేయడం మానకుండా ఉంటుందని జెప్పేసి కూడా చాలా మంది జెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందో చూడాలి. మరి ఐసీసీ రియాక్ట్ అవుతుందా? బ్యాన్ చేస్తుందా? అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే చాలా మంది దీని గురించి తెలిసిన వాళ్ళ అనలిస్ట్‌లయితే బ్యాన్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అని కూడా చెప్తున్నారు. అయితే దానికి రీజన్స్ వేరే ఉండొచ్చు. కాకపోతే మరి ఆహ్, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడన్నా ఐసీసీ రియాక్ట్ అయ్యి ఒక వార్నింగ్ కాల్ జారీ చేయడమో, లేకుంటే బ్యాన్ చేయడమో ఇటువంటివి చేసినప్పుడే పాకిస్తాన్ ఇటువంటి వైఖరికి ఇంకోసారి పోకుండా ఉంటుంది. సో, అందుకు ఐసీసీ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా పోస్టులు పెడుతున్నారు. మరి ఏం జరుగుతుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. సో, బ్యాన్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఐసీసీ రియాక్ట్ అవుతుందా దాని పట్ల అనేది కూడా చూడాలి. సో, మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, పాకిస్తాన్ క్రికెట్‌ని ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అసలు బ్యాన్ చేస్తుందా? లేదా? చేయాలా? లేదా? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మీరు కూడా తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.